ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అవే కుట్రలు, అవే కుతంత్రాలు, అవే ఆంక్షలు, అవే అడ్డంకులు. తండ్రి కొడుకుల తీరు మారదు, అయినా సరే జగన్ పర్యటన ఆగదు. మామిడి రైతుల కన్నీళ్లు తుడిచేందుకు జగన్ వస్తున్నారనగానే మరోసారి తమ కుట్రలకు పదును పెట్టారు. అసలు రైతు కంట కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను వాళ్లు విస్మరించారు. ప్రభుత్వం విస్మరించిన ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యతను నిర్వర్తించేందుకు చిత్తూరు పర్యటనకు వెళ్లబోతున్నారు. అంతే, లోకేష్ పచ్చనేతలతో సీక్రెట్ మీటింగ్ పెట్టేశారు. పోలీసులు ఆంక్షలు పెట్టేశారు. మొన్న రెంటపాళ్ల పర్యటనకు 100 మందిని మించి రాకూడదని ఆంక్షలు పెట్టిన పోలీసులు ఈసారి పెద్ద మనసుతో 500 మందిని అనుమతిస్తామని చెప్పారు. బహుశా లోకేష్ చంద్రబాబు పర్యటన అనుకున్నారేమో. 500 మందికే అనుమతి అంటున్నారు. అక్కడ వస్తోంది జగన్మోహన్ రెడ్డి. అతను బయట అడుగు పెడితే పోటెత్తేది జన సునామీ, కదిలొచ్చేది జనసంద్రం. అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలో ఆలోచించకుండా ఎలా అడ్డుకోవాలన్న దానిపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల ఇళ్లకు వందలాదిగా పోలీసులు తరలి వెళుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు. అంతమంది పోలీసులను కార్యకర్తల ఇళ్లకు పంపకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రత కోసం వినియోగిస్తే ఇంకా బాగుండేదిగా. ఒక్కటి మాత్రం నిజం, జగన్ మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం అడుగు బయట పెడితే అప్పుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తారు. జగన్ పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం అడుగు బయట పెడితే అప్పుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తారు. జగన్ మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం అడుగు బయట పెడితే అప్పుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తారు. ఇదంతా ఒక నటన. లేఖ రాసినట్టుండాలి, కేంద్రం ఆదుకున్నట్టే ఉండాలి, కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉండాలి. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చిపోతుండాలి. వీళ్ళు ఒత్తిడి చేయరు, కేంద్రం ఆదుకోదు, అది జరగదు. అవునా కాదా? రాష్ట్రంలో మామిడి రైతుల కష్టాలు చూశాక జగన్ పర్యటనలో అడ్డంకులు సృష్టిస్తున్నది విన్నాక ప్రజలు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. జగన్ చిత్తూరు పర్యటన అడ్డుకునేందుకు పచ్చనేతలతో లోకేష్ సీక్రెట్ మీటింగ్ పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. పచ్చనేతలతో అడుగడుగున అడ్డంకులు సృష్టించేందుకు ఆ సీక్రెట్ మీటింగ్లో స్కెచ్ గీసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. జగన్ పర్యటనకు జనసునామీ పోటెత్తుతుందని తెలిసిన 500 మందికే అనుమతి అంటూ ఆంక్షలు పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. హెలీప్యాడ్ దగ్గర సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా 30 మందికే అనుమతి అంటూ కండిషన్లు పెట్టింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే కాదు, స్వచ్ఛందంగా ప్రజలు కూడా తరలి రావడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. వందలాది మంది పోలీసులను మోహరించి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు నోటీసులు ఇస్తోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. జగన్ పర్యటనలో వైఎస్ఆర్సీపీ నేతలే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు చేతులెత్తేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. నాణ్యమైన మామిడి కిలో ధర రూపాయి, ₹1.5కి పడిపోయినా రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. గిట్టుబాటు ధర రాక, కూలీ ఖర్చులు వచ్చే దారి లేక రైతులు టన్నుల కొద్దీ మామిడికాయలు రోడ్లపై పారబోసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. కర్ణాటకలో మామిడి రైతులను కేంద్రం ఆదుకుంటే ఏపీలో బాబు పవన్ కేంద్రం సాయం సాధించకుండా మొద్దు నిద్రపోతోంది వాస్తవం కాదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇదే సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళితే అప్పుడు కేంద్రానికి లేఖ రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి అడుగు బయట పెడితే అప్పుడు కేంద్రానికి లేఖ రాస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం రేపు చిత్తూరు పర్యటనకు వస్తున్నారంటే ఇప్పుడు కేంద్రానికి లేఖ రాశారు మన అచ్చెన్నాయుడు గారు. అందులో నిన్నైతే వారు చాలా పాపం దుర్మార్గుడి దండయాత్రను అడ్డుకోండి అంటూ పిలుపునిచ్చినటువంటి వారు నిజానికి మీరు అంత అద్భుతంగా మామిడి రైతుల కష్టాలు కన్నీళ్లు తుడిచేవారైతే ఇప్పుడు ఎందుకు రాశారు కేంద్రానికి లేఖ? ఎందుకు రాసినట్టు? పైగా ఇది ఈ లేఖలో ఉన్నది వింటే తోతాపురి మామిడి పండ్లు కూడా నవ్వుతాయి. తోతాపురి కూడా నవ్వుతుంది. ఏం రాశారో తెలుసా ఇందులో?
₹4 ఇచ్చి ఆదుకుంటే సరిపోతుందంట. కిలో మామిడికి ₹4 చొప్పున 260 కోట్లు ఇస్తే చాలని విజ్ఞప్తి చేశారు మన అచ్చెన్నాయుడు గారు తన లేఖలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి. కిలో మామిడికి ₹4 ఇస్తే చాలట. పక్కనే ఉంది కర్ణాటక. ఒక్కసారి వెళ్ళండి సార్, ఏం జరిగిందో చూడండి సార్. ₹16 లెక్కన కేంద్రం సాయం చేసింది. మనం ₹4 లెక్కన 260 కోట్లు ఇస్తే చాలని విజ్ఞప్తి చేశాం. మరి ఇది నిజమైన లెటరే అనుకుందాం. బాగా ప్రేమ బుట్టుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడుతున్నారు, మామిడి రైతుల్ని కలుస్తున్నారనగానే పాపం చాలా ప్రేమ బుట్టుకొచ్చింది ఈ ప్రభుత్వానికి అని అనుకుందాం. కానీ మొన్నటికి మొన్న ఏమిటి, ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ మద్దతు. రైతులు అడక్కముందే కిలోకు ₹4 సబ్సిడీ. ఎన్ని టన్నులైనా రాష్ట్ర ప్రభుత్వమే సాయం. తోతాపురి సేకరణకు 130 కోట్లు ఇవ్వండి కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ అంటూ ఈ రాష్ట్రాన్ని తన జాగీరుగా భావించేటటువంటి, అలా భావించకపోతే ఇలాంటి వార్తలు రాయలేం. ఇవంతా జాగీర్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ పత్రికలకి జాగీర్లు అయిపోయాయి. 130 కోట్లు ఇవ్వండి కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారంట. 260 కోట్లు ఇవ్వండి ఇప్పుడు మన వ్యవసాయ మంత్రి గారు లేఖ రాశారట. ఏ లేఖ కరెక్టు? ఇప్పుడు లేఖలు రాసి ఏం సాధిస్తారు? ఇంతకాలం ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుంటే కానీ మీలో కదలిక రాదా? ఇప్పుడు లెటర్ రాస్తారా 260 కోట్లు కావాలని? ఒక మాట చెప్పండి సార్, సింపుల్ లాజిక్. వచ్చిన ఏడాదిలో 1,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 130 కోట్లు మామిడి రైతులు ఖర్చు పెట్టలేరా? అమరావతి పేరు మీద ఇప్పటికే 50,000 కోట్లు తెచ్చేశారు. మొత్తం కలిపి 1,00,000 కోట్లు తెస్తున్నారు. మామిడి రైతులకు 130 కోట్లు ఖర్చు పెట్టలేమా? ఇవి కాకుండా కార్పొరేషన్ అప్పులు 30,000 కోట్ల పైన తెచ్చేశారు. 130 కోట్లు మామిడి రైతులు ఖర్చు పెట్టలేమా? మనకున్నటువంటి గనుల్ని కూడా తాకట్టు పెట్టి 9,000 కోట్లు ఏపీఎండీసీ ద్వారా 9,000 కోట్లు తీసుకొచ్చాము. 130 కోట్లే కదా సార్. వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి. ఆ ట్రాక్టర్లో తీసుకొచ్చి రోడ్లో పోసిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి పేరుతో ఇంకో 1,00,000 కోట్లు చేసి కార్పొరేషన్ల పేరుతో 30,000 కోట్లు అదనంగా అప్పులు చేసి 130 కోట్లు మా దగ్గర లేవు కేంద్రానికి లేఖ రాసి తప్పించుకుంటున్నారంటే ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. మామిడి రైతుల కష్టాలు ఒక్కసారి చూడండి. కిలో ₹1.50కి పడిపోయింది. ఈరోజు కొనే దిక్కు లేదు. ఆ ప్రాసెసింగ్ చేసే వాళ్ళు కానీ, దళారులు కానీ, మధ్యలో ఉన్నటువంటి వ్యాపారులు కానీ ₹8 మ్యాక్సిమం చెప్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మేము మరో ₹4 అదనంగా ఇస్తామని చెప్తుంటే, అంటే మొత్తం కలిపి ₹12తో సరిపెట్టేద్దామని అనుకుంటున్నారు. పోనీ అదైనా పలుకుతోందంటే లేనే లేదు. కిలో మామిడి ₹1కి అడుగుతుంటే ఇక కూలీ ఖర్చులు కూడా రావని నడి రోడ్లో పారబోస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. హే, మామిడి రైతుల కష్టాలు ఏం, చల్లగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, అందరూ హ్యాపీగా జీవిస్తున్నారు మా ఈవీఎం పాలనలో. మీరెవరు అడగడానికి? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వస్తే నిన్ను అడ్డుకుంటాం అని అంటూనే మళ్ళీ కేంద్రానికి లేఖ రాశాం. మొన్నేమో చంద్రబాబు నాయుడు గారు 130 కోట్లు, ఇప్పుడు డబుల్ చేసి అచ్చెన్నాయుడు గారు 260 కోట్లు. మీరు ఏం రాస్తున్నారు? ఏం లెటర్లు రాస్తున్నారు? పోనీ మిర్చి రైతుల విషయంలో ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర మంత్రుల్ని కలిశారు. ₹1 కేంద్రం ఆదుకుంది, ఈ రకంగా మిర్చి రైతులకు సాయం జరిగిందని ఒక్క మాట చెప్పనండి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. పొగాకు రైతుల విషయంలో లేఖ రాశారు కదా, వాళ్ళకి జరిగినటువంటి ప్రయోజనం కేంద్రం వల్ల, మీరు రాసిన లెటర్ వల్ల ఏదైనా ఉంటే ఒకటి బయట పెట్టండి. ఇప్పుడు 130 కోట్లని చంద్రబాబు నాయుడు గారు, 260 కోట్లు కావాలని అచ్చెన్నాయుడు గారు, మీకు ఇష్టం వచ్చినటువంటి లెక్క ఏదో రాసేసాము, ఈ రోజుతో సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఏదో డ్రామాలో ఆడుతున్నారు. ఏ సమస్యలు లేకపోతే ఎందుకు రాస్తున్నారు ఈ లెటర్లన్నీ? పైగా మీరు తోతాపురికి 130 కోట్లు ఇవ్వండి అని కేంద్రానికి లెటర్ రాస్తారా? 130 కోట్లు మనం పెట్టుకోలేమా? ధరల స్థిరీకరణ ఎదురు పెడితే ఈ కర్మ మనకెందుకు పడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టారు కదా, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించారు కదా, మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఇవన్నీ పక్కన పెడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఆంక్షలు ఇంకోవైపు, మరోవైపు మొత్తం పచ్చమూకనంతా సీక్రెట్ మీటింగులు పెట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అడ్డుకోవాలి, సైడ్లో ఉంచి ఎలా రాళ్ళేయాలి, ఎంతమంది జనం మాత్రమే రావాలని మనం ఆంక్షలు పెట్టాలి. మొన్నేమో రెంటపాళ్లకి 100 మందికి అనుమతి ఇచ్చాము,
ఈసారి పెద్ద మనసు చేసుకొని 500 మందికి అనుమతిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి అనుకున్నారా, లేకపోతే అక్కడ వస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకుంటున్నారా? ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే వాళ్ళ మీటింగులకు వచ్చేటటువంటి జనాన్ని చూసిన తర్వాత అనిపిస్తోంది. మన గుంటూరు పర్యటనకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, ఆ మధ్య మచిలీపట్నం వెళ్ళారు లోకేష్ గారు. ఆ జన సునామీ చూస్తే నిజంగా భయం వేస్తుంది. అసలు సరిపోతారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు? Z+ కేటగిరీ భద్రత, Z కేటగిరీ, Y కేటగిరీ భద్రత, ఒక్కొక్కరికి ఆ జనం చూస్తుంటే ఒక్కసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి. అవి కూడా చూసిన తర్వాత మనసు తరిస్తుంది అందరికీ. సునామీ, జన సునామీ పోటెత్తడం, ఇది బాబు గారికి వచ్చినటువంటి జన సునామీ. అదేమో లోకేష్ గారికి వచ్చినటువంటి జనసంద్రం. చూడండి, చూసారా ఎట్లా పోటెత్తుతోందో? మరి ఈ రకంగా పోటెత్తినప్పుడు, జనమంతా ఇటువైపే పరుగులు పెడుతున్నప్పుడు, వారి చుట్టే తిరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు అడుగు పెడితే జనం ఈ రకంగా పోటెత్తినప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టినప్పుడు జనమే లేరు కదా, మన కంటికి కనపడదు కదా. అది మన అసూయ, అది మన కోపం. అందుకు మనం ఆంక్షలు పెట్టాలి, అందుకు మనం కుట్రలు చేయాలి, అందుకు మనం అడ్డంకులు సృష్టించాలి. ఈ జనాన్ని చూశారు కదా, ఈ జన సునామీని చూశారు కదా, ఈ జన సంద్రాన్ని చూశారు కదా. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చినటువంటి జనాన్ని కూడా ఒకసారి చూపించేసండి సార్. కళ్ళార్పకుండా జనం చూస్తారు. ఇది మన కడుపు మంటకు కారణం. సింపుల్. ఒక ముఖ్యమంత్రి గారి పర్యటన, అందులో ముఖ్యమైనటువంటి నేత లోకేష్ గారి పర్యటనకు వస్తున్నటువంటి జనాలు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తున్నటువంటి జనాలు, ఇవి చూసిన తర్వాత కడుపు మంట ఉంటుందా, ఉండదా? సరే, ఇది చూపించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం సపోర్ట్ వచ్చేసిందని నేను చెప్పను, కానీ అసలైన విషయం ఇది కాదు. ఈ జనం ఎవరికి వస్తున్నారనేది ఇక్కడ మ్యాటర్ కాదు. దాని గురించి చెప్పాలన్న ఉద్దేశం లేదు. కాకపోతే ఆంక్షలు అన్నారు కాబట్టి చూపించాల్సి వచ్చింది. ఇది పక్కన పెడదాం. అసలు లోకేష్ ఏం మాట్లాడారు మామిడి రైతుల గురించి, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏ రకమైనటువంటి డ్రామాలు చేశారు, పవన్ కళ్యాణ్ గారి కంటికి ఎందుకు ఇవన్నీ కనిపించవు? ఒక్కసారి వాళ్ళ బైట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఒక్కసారి ప్లే చేయండి. డిబేట్లోకి వెళ్దాం ప్లీజ్. మామిడి రైతుల కష్టాలు, జగన్ భద్రత, జగన్ పర్యటనకు ఆంక్షలు అనే అంశంపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు KS ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. సార్, ప్రకాష్ రెడ్డి గారు, వ్యవసాయం దండగ కాదు పండుగ అని చెప్పి నిజంగానే పండుగ తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ జయంతి రోజున మనం మామిడి రైతుల కష్టాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏమంటారు? ఈరోజు అన్నమో రామచంద్ర అని ఆకలి కొన్న ప్రతివాడు కూడా ఆకలి కేకలు పెట్టేటువంటి పరిస్థితిని గతంలో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పండుగగా చేసి రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందించినటువంటి ప్రభుత్వాన్ని చూసాం. ఈరోజు ఏ కష్టం వచ్చినా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రాజశేఖర రెడ్డి గారు ఉండింటే మా పరిస్థితి ఇలా ఉండేది అనుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూస్తాం. మరి ఈరోజు అలాగే మీరు మామిడి రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, వేరుశెనగ రైతులు కావచ్చు, ఏ రైతు కూడా ఈరోజు సంతృప్తిగా లేదు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు, కనీసం రైతులను మనుషులుగా గుర్తించడం లేదు, 3rd క్లాస్ సిటిజన్స్గా గుర్తిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనే అది ఎలివేట్ కావడం, మిర్చి రైతుల సమస్య కావచ్చు, పొగాకు రైతుల సమస్య కావచ్చు, ఈరోజు మామిడి రైతుల సమస్య కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప ఈరోజు ఈ తోలుమందం ప్రభుత్వము చలించడం లేదు, వాళ్ళకి చలనం లేదు. ఎందుకంటే వ్యవసాయం దండగా అనేది వాళ్ళ ఎజెండా. అంతేనా? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం పండగ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు RBK వ్యవస్థ ద్వారా, రైతు భరోసా ద్వారా వ్యవసాయాన్ని మళ్ళీ పండగగా మరి ఆయన చూపించారు. కానీ చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నటువంటి పరిస్థితులను ఈరోజు మనం గమనిస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు హామీలో లేదా ఆయన ప్రజాస్వామ్యాన్ని మోసం చేశాడా ఈవీఎంల ద్వారా, లేదా ప్రజల్ని మోసం చేశాడు హామీల ద్వారా అధికారంలోకి అయితే వచ్చాడు. ఈరోజు ఫలితం అనుభవిస్తా ఉన్నాము. మాకొద్దురా బాబు నీ నాయకత్వం అనే విధంగా ప్రజలందరూ కూడా అల్లాడుతున్నారు. రైతులు అయితే మరింత గగ్గోలు పడతాం. ఇప్పుడు ఈ మామిడి ఎంత వస్తుంది, దిగుబడి ఎంత వస్తుంది మనకి? దాన్ని బట్టి దిగుబడిని బట్టే కదా మనకి డిమాండ్ ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ వ్యవసాయ అధికారుల దగ్గర ఉండవా లెక్కలు? ఇది ప్రభుత్వం దగ్గర ఉండదా? ఆఖరి నిమిషం వరకు కళ్ళు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? లేదండి, జగన్ గారు ఉన్నప్పుడు
అధిక వర్షాల వల్ల కానీ కరువు వల్ల కానీ పంట నష్టం జరిగితే 24 గంటల్లో ఆయన డాష్ బోర్డ్కి మొత్తం సమాచారం వెళ్ళిపోయేది. ఓకే. ఎందుకంటే అప్పుడు ఆర్బీకేలు ఉండేటివి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్, మరి గ్రామాల్లో వ్యవసాయం సంబంధించినటువంటి ఏదైతే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారో వీళ్ళు ఆ లెక్కలు కట్టి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసేవాళ్ళు. నష్టం జరిగిందంటే ఆ నష్టానికి పరిహారము ఆ సీజన్ దాటకుండానే ఇచ్చేవారు జగన్ గారు. ఎందుకంటే ఆయన వ్యవసాయం పైన రైతుల పైన ఉన్నటువంటి కన్సర్న్ అది. మరి ఇప్పుడు కూడా అదే ప్రభుత్వము అదే యంత్రాంగము, కానీ మారింది ముఖ్యమంత్రి. ఆయనకు రైతుల మీద ప్రేమ లేదు కాబట్టి ఈ వ్యవసాయం నిజంగానే దండగా అనేది ఆయన ఆలోచన, అదే ఆయన ఎజెండానా? నిజంగానే ఎజెండానా ఆయనకి? ఆయన 2 ఎకరాల రైతు నుంచి 2 లక్షల కోట్లు సంపాదించాడు. అది వ్యవసాయం వల్ల కాదు కదా. నేను పాడి రైతుల్ని మోసం చేసి సంపాదించా, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి సంపాదించా, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ 2 లక్షల కోట్లు సంపాదించాను కదా, వ్యవసాయంలో కాదు కదా అనేది ఆయన అభిప్రాయం. ఓకే. కాబట్టి చంద్రబాబు గారి నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయడం, ఆశించడం, రైతులకు ఆయన మేలు చేస్తారని కానీ న్యాయం చేస్తారని ఆశించడం అనేది దండగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడతానంటేనే గుర్తొస్తుంది వీళ్ళకి. ఈరోజు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశారు. అది కేవలం కంటి తుడుపు చర్య అండి, ఇట్స్ ఐవాష్ అంతే. జగన్ గారు వస్తున్నారంటే మా బాధ్యత తీరిపోయింది. మరి కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, కూటమి ప్రభుత్వం కేంద్రంలో మీరే ఉన్నారు. పక్కన కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో కొట్లాడి 16 రూపాయలకు మామిడి స్వామి లెటర్ రాసి కేంద్రంతో కొట్లాడి చేయించారు, తెచ్చుకున్నారు. మరి పక్కన వాళ్ళు చేసింది ఎందుకు మన రాష్ట్రంలో చంద్రబాబు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రం మాపైనే ఆధారపడి ఉందని ప్రగల్భాలు పలికేటటువంటి ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల పైన ఈ సంఖ్య పైన ఆధారపడుతున్న ఆ డిమాండ్ను కూడా, ఆ అవకాశాన్ని కూడా కేవలము అప్పులు తెచ్చుకోవడానికి లేదా తన కేసుల నుండి తాను విముక్తుడు అయ్యేదానికి, తన అప్పులు తెచ్చుకొని తన రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో సాగించుకునేదానికి ఉపయోగించుకుంటాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ రైతు ప్రయోజనాల కోసం ఉపయోగించడు. ఈయన పరపతి అంతా కేవలము తను ఒక మాటలో చెప్పాలంటే తన సుపుత్రుని పైన ఉన్న ప్రేమ, తన సుపుత్రుని గద్దె పైన కూర్చోబెట్టాలా, మళ్ళీ 20 దశాబ్దాల పాటు తన కుటుంబం ఏలాలనేటువంటి ధృతరాష్ట్రునికి ఉన్నటువంటి ప్రేమతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఈరోజు. ఈ తోతాపురి సేకరణకు ఒక 130 కోట్లు ఇవ్వడని 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు కేంద్రానికి. ఏంటి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము మనం? నాకు అర్థం కాలేదు. ఒక 130 కోట్లు అత్యవసరం, ఇంత దౌర్భాగ్యమా మన రాష్ట్రానికి పట్టింది? కేవలం ఒక అనంతపురం జిల్లాలో కరువు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా పర్యటన చేస్తూ చెన్నైకొత్తపల్లిలో రైతు భరోసా సభ ఏర్పాటు చేసి మా నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయలు ఇచ్చెళ్ళారు. అనంతపురం జిల్లాకు సంబంధించిన అనంతపురం జిల్లా ఒక జిల్లాకి 900 కోట్లు, రాష్ట్రం మొత్తానికి 130 కోట్లు. మరి అది అడుక్కుంటున్నారు లెటర్ రాసి. అది మరి ఉండదండి, నీకు మనసుంటే మార్గం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారు? మరి ఆయన పెద్ద మనసు ఉంది, ప్రజల్ని తన కన్నబిడ్డలాగా తన కుటుంబ సభ్యుల్లాగా ఆయన భావించారు కాబట్టి పెద్ద మనసు ఉంది కాబట్టి ఆయన ఏం తిప్పలు పడినాడో, ఏం కష్టం చేశాడో, ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో, ఎవరి చేతులు పట్టుకున్నాడో డబ్బులు తెచ్చి పంచాడు. కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన గుండెలో నిలబడిపోయే విధంగా ఆయన సాయం చేసుకుంటూ వచ్చాడు. మరి ఈరోజు కేవలము మీ ఆర్థిక పరిపుష్టి గురించి, మీ చుట్టూ ఉన్నటువంటి మీ సమూహం యొక్క భవిష్యత్తు గురించి మీరు కేవలం ఆర్థిక ప్రయోజనాలు ఉద్దేశించి ఈరోజు ప్రభుత్వాన్ని వాడుకుంటా ఉన్నారు, కేంద్రంలో మీ పరపతిని వాడుకుంటున్నారు తప్ప ఈరోజు రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారి ప్రభుత్వం అటువంటి విధానంలో ఆలోచన చేసే పరిస్థితే లేదు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు 5 ఏళ్ళు చక్కదిద్దుకోవాలా, ఇల్లు చక్కదిద్దుకోవాలా. మేము గతంలో ఇదే పద్ధతిలో వ్యవహారం చేసి 2 లక్షల కోట్లకు ఎదిగాము కాబట్టి ఈరోజు నిలబెట్టుకోగలిగాము, 4వ ముఖ్యమంత్రి కాగలిగాము. కాబట్టి మరి ఈరోజు అమరావతిని అడ్డు పెట్టుకొని మరొక 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు సంపాదన చేసుకోవాలా, ఓడిపోతే ఓడిపోతాము భవిష్యత్తులో అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చి ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తాం. మనం చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేద్దాం, పక్కనే నిలబడదాం,
కేంద్రానికి లేఖలు రాస్తున్నారు కదా ప్రతిసారి. అవును. ఏం కేంద్రం నుంచి ఏం సాయం ఒకటి కూడా ఏం అందలేదు నిజంగానే వీళ్ళు అడుగుతున్నారు. అనే వీళ్ళ ఒత్తిడి ఆ స్థాయిలో ఉందా? వీళ్ళు ఫేవర్స్ తీసుకుంటున్నారండి ఆల్రెడీ కేంద్రం నుంచి కావాల్సిన ఫేవర్ తీసుకుంటున్నారు. ఇది కాదు అసలు ఫేవర్. దాని స్టేట్కి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఏ ప్రయోజనం కూడా వీళ్ళు ఆశించి కేంద్రం దగ్గరికి వెళ్ళట్లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, నా కొడుకును ముఖ్యమంత్రిని చేసుకుంటానని వెళ్ళి అడుగుతాడు. నా మీద ఉన్నటువంటి కేసులు విచారణకు రాకుండా చూడమని వెళ్ళి అడుగుతాడు. నా మీద ఉన్నటువంటి ఈడీ కేసులో, సిబిఐ కేసులో గతంలో ఏవైతే ఉన్నాయో వాటి విచారణ రాకుండా చూడమని చెప్పి అడుగుతాడు. కేంద్రం మళ్ళీ మీతోనే ఉంటాము ఇంకో 15 ఏళ్ళు కానీ చంద్రబాబు కేంద్రం దగ్గరికి వెళ్ళి మోకరిల్లి అమరావతికి అప్పులు కావాలా, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ అమరావతిలోనే చేయాలనేటువంటి తలంపుతో ఉన్నాడు. ఇక ఒక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబే పరిపాలించాలనేసి చంద్రబాబుకు సంబంధించిన కట్టప్ప వ్యాఖ్యానం చేస్తాడు. ఆయన కాపులను, తన కులాన్ని, తన ఫ్యాన్స్ ని వాళ్ళందరినీ కూడా 15 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీ చేయడానికి సిద్ధపడి మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇటువంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతుందని ఆశించగలమండి? రైట్. ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారేమో 130 కోట్లు ఇవ్వండి అంటారు, అచ్చెన్నాయుడు గారు ఒక 260 కోట్లు ఇవ్వమంటున్నారు. ఏదో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లు ఉంటాయి కదా, కేంద్రం కూడా తన బాధ్యత నిర్వర్తించాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టినప్పుడు ఎందుకు వీళ్ళకి ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే, ప్రకాశానికి ప్రత్యేక నమస్కారాలు. ప్రసాద్ గారు, అందరికీ రాజశేఖర రెడ్డి గారు జయంతి శుభాకాంక్షలు. నేను చెప్తాను, ఇవాళ మహానుభావుడు, రైతు బంధు, రైతు రూపాయలట వరప్రదాయని అని చెప్పాలంటే ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి బర్త్డే ఇవాళ. ఇదే రైతులకి ఇంత తీరని అన్యాయం జరిగితే మీ ఛానల్లో కూర్చుని ఆ మహానుభావుని స్మరించుకుంటూ మళ్ళీ ఆ భగవంతుడు ఎలా వస్తారా అని వెహికల్తో ఎదురు చూడడం తప్ప వేరే మార్గం లేని నిస్సహాయ స్థితికి ప్రజలు కోరి తెచ్చుకుంటే, నేనైతే వీళ్ళు సినిమా డైలాగులు ఉంటాయి సార్, అవి చెప్తాను కొంతమందికి అవుతారు. బాబు లే అని డీజే టిల్లీలో ఉంటుంది, బాబు ఇది సార్ చూపించమ్మా, అరే బాబు లే అని ఎవరికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నిద్రలే అని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి నిద్ర చూపించాలి. ఎందుకంటే కుమారస్వామిలా కనీసం నేను కింగ్ మేకర్ అవ్వలేకపోయాను అని ఒక డైలాగ్ ఉంది, ఒకసారి జ్ఞాపకం లేదు మీకు? అంటే ఇదే కుమారస్వామి గారు బెంగళూరులో దాన్ని ఏమంటారంటే రైతులు పడుతున్న కష్టాలకి అతనికి లింగలింగం అని ఒకే ఎంపీ అయినా సరే బాధ్యత వహిస్తూ మా మామిడి రైతులకి 2.54 మెట్రిక్ టన్నులకి 2,54,000 మెట్రిక్ టన్నులు ₹16.16 కొనండి అని విజ్ఞప్తితో తిరిగి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో లెటర్ తెచ్చుకున్నారు. ఇది దాన్ని ఏమంటారంటే కింగ్ మేకర్ అంటే రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి బాధ్యత వహించడం అంటారు. కింగ్ మేకర్ పాలిటిక్స్ లో, కానీ రైతుల గుండెల్లో కింగ్ అవుతాడు కదా, అది ఆ తర్వాత విషయం. అంటే మీకు నేను చెప్తా బాబులే అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి ప్రాయోజిత కార్యక్రమాలు అంటే రాష్ట్ర ప్రజల పరిరక్షణ కోసం ఈవెందో కూటమిలో ఉన్నా, ఆయన కూటమిలో ఉన్నాడు కదా, అవును, కానీ రాష్ట్ర ప్రయోజనం ఉన్నప్పుడు ఒక మేజర్ టాస్క్ తీసుకుని ఎప్పుడైతే ఇనిషియేషన్ జరుగుతుందో అప్పుడు వీళ్ళు కోటకి వెళ్తే కొసలు అడిగినట్టు నువ్వు ₹16.16 తెచ్చుంటే లెటరు, వీళ్ళు అడిగి 130 కోట్లు 240 కోట్లు ఇంకొంచెం చేదోడు వాదుడు అయింది. మీకు అర్థమైందా? ఇక్కడ ఇది కాకుండా మన దౌర్భాగ్యం ఏంటంటే, అంటే ప్రజలు కూర్చుని వాళ్ళ నోట్లో వాళ్ళు మట్టిలో కొట్టుకుంటున్న దానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా, మార్క్ ఫెడ్ త్రూగా, నెక్స్ట్ గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి అండ్ పంట బీమా. ప్రకాశం చెప్తున్నాడు ఏడకాడ ఇప్పుడు ఉదాహరణకి శనగ రైతులు రాప్తాడు పరిసర ప్రాంతాల్లో, ఉదాహరణకి అనంతపూర్ ఇట్లా అన్నిటి దగ్గర ఆ రైతు వెతలకి ఇన్స్టెంట్ రియాక్ట్ మోడ్లో స్పందించి 900 కోట్లు అక్కడ. మీరు ఇదే మామిడి రైతులు గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా మీరు విన్నారా? ఇదే పొగాకు రైతులు 5 సంవత్సరాలు ఎక్కడైనా వెతలు విన్నారా? మిర్చి యాడ్ రైతులు ఎంత ధర అండి, 20,000 పైచీలకు ధరల పరికిన ఉదంతాలు చూసి ఆన్ అండ్ అగ్రిగేట్ ప్రభుత్వ సాయం నాట్ లెస్ దాన్ 50,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి పంట బీమానండి, లేదంటే వాళ్ళకి ఇచ్చిన రైతు భరోసానండి. వీళ్ళు దురాశక దుఃఖానికి చేయటానికి వీళ్ళు 20,000 ఇస్తారన్న దగ్గర మొదటిదానికి దిక్కు లేదు, కడదానికి కళ్యాణం లేదు. మొత్తానికి ఏమైందంటే నున్నగా గుండు గీసుకుని కూర్చుని ఉన్నారు. అంటే 1 year పాటు నరేంద్ర మోడీ గారు రైతు భరోసా ఏదైతే ఇచ్చారో అది ఈ సంవత్సరం పాటు రైతులకు ఇవ్వలేదు. ఖరీఫ్ రబీ సీజన్ 2 పోయే ఈ సీజన్ మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు గిట్టుబాటు ధర అనే విషయంలో పక్క రాష్ట్రం మీద ఇమ్మెన్స్ ప్రెజర్ చేస్తూ ఇదే నితీష్ కుమార్ అయితే పేకమే కత్తెట్టి కూర్చుని తీసుకొస్తాడు. వీళ్ళ వల్ల బతికి బట్టకడుతున్నాం అని పొకొడి కబుర్లు చెప్తున్న వాళ్ళు 170,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మీరన్న 130 కోట్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే వీళ్ళ పేరు చెప్పి వాళ్ళు డబ్బులు ఎత్తేస్తున్నారా, అయితే వీళ్ళు ఏమీ చేయకుండా పపెట్ షో చూసినట్టు చూస్తున్నారా? ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక బోల్డ్ స్టెప్ టువర్డ్స్ ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో ఎలా అరైవ్ అవుతుంది దాని దగ్గర
వీళ్ళు గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారిని నమ్ముకున్నట్టు ఖచ్చితంగా ఆ ఛానల్లో నమ్ముకుని ఆల్రెడీ మీ మీద నెగిటివ్ చేసేశారు. ఆల్రెడీ కొన్ని ట్రాక్టర్లు వెళ్ళి రేపు పొద్దున కంటి తుడుపు చెరిగా చేయవలసిన పనులన్నీ చేసేసారట వాళ్ళు. అంటే 4 రూపాయలు అక్కడ 16 రూపాయలు 16. సార్ ఇవన్నిటికీ ప్రాబ్లం ఏంటంటే సార్, విజన్ 2020 ఏదైతే ఎగ్జిక్యూటివ్ మిగిలిన ముఖ్యమంత్రులు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం ముఖ్యమంత్రి రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా కేసీఆర్ గారు నానా తిప్పలు పడి ఎగ్జిక్యూట్ చేసినట్టు ఈయన కళల కంటే కుప్పంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, ఈ కాయలన్నీ ఎత్తుకెళ్ళి ఏడా పెడతారంటారు. కనీసం 4 ఆటోలు పంపించి హైదరాబాద్లో 60 రూపాయలు 70 రూపాయలు అమ్మట్లే కేజీ. ఈ రాష్ట్రం అంతా పర్ఫెక్ట్ చేయొచ్చు కదా. అవును, అట్లీస్ట్ పల్ప్ యూనిట్స్ ఏవైతే తగలడం ఉన్నాయో ఇంకో 4 పల్ప్ యూనిట్స్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అదేంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఇలా చిటికెళ్ళి తేవచ్చు కదా. ఎందుకు తేలేరు? ఎక్సెస్ పంట పండింది సార్ ఈసారి. నిజంగా మామిడికాయలు ఎక్సెస్ పంట పండి ఒక పూతికి పురుగు ఏదో ఉంటుందండి, అది కొట్టింది, చాలా కాయలు డ్యామేజ్ అవుతున్నాయి. అందువల్ల గిట్టుబాటు ధర రాని నిస్సహాయ స్థితి ఉంది. ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయవలసిన దానికి పంట బీమా ఎందుకు వర్తింపజేయలే వీళ్ళు? ఎందుకంటే సార్ తాళం వేసి తిని గొల్లం మరిచితి లాగే దే ఆర్ లివింగ్ ఇన్ ట్రాన్స్. నాకు 164 ఎలా వచ్చాయని రోజు గిల్లుకొని చస్తున్నారు. ఈ గిల్లుకొని చచ్చే కార్యక్రమంలో ఏమవుతుందంటే, అరే బాబు గెలిచారా బాబు పని చేయండి అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి రోజు జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు ఎత్తుక్కోవడం. జగన్మోహన్ రెడ్డి ఆడికి వెళ్తాడట. మరి ఎందుకు వెళ్తుండ్రో కనుక్కోరా భయ్. నువ్వు తగలబెట్టిన వ్యవసాయాన్ని పరిరక్షించడానికి నువ్వు తప్ప ఇంకో దిక్కులేమని ప్రజలు అల్లాడుతుంటే స్వచ్ఛంద ధరలు వస్తున్నారు. ఇప్పుడు నిన్న రివ్యూ కమిటీలు ఏవో వేసుకుని 500 మంది 400 కాదు, ఒకసారి ప్రకాశాలలో అటువంటి కమిటీలు వేసుకుని అరే బాబు పొలాలు అడ్డుగా పరిగెట్టి ఎలా వస్తున్నారు మీరు లింగలింగమని అదే అదే ఎలాంటి పిలిపించారు తెలుసా? నియంత్రిస్తే నీకు జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంటే ఎలా వస్తుంది నీ ఇష్టం అన్నాడు. సైకిళ్ళు పొలాలు అడ్డుపడి వస్తున్నారు. ఒక నాయకుడికి ప్రతి నాయకుడు అయినా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలుపుకే అలా ప్రభావం అవుతుంటే రేపు జగన్మోహన్ రెడ్డి నేనే వస్తున్నాను కొంచెం వస్తారా అని అడిగితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, మీరు ఇందాక కడుపు హెలికాప్టర్ మీకు ఒక విషయం చెప్తా సార్. 1000 మంది ఇస్తున్నారు. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే నేను నా చిత్తూరు ఎస్పీ గారికి 2 చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే బిఆర్ నాయుడు అక్కడ తానా సభలో పోయాడు, ఇక్కడ ఎలాగోలేడు. ఈ తిరుపతిలో ఏదో తీరు కూర్చుని తారలేడు, ఒక టికెట్ కార్యక్రమం అక్కడ కాదు ఎక్కడ కాదు ఎక్కడని. ఎందుకంటే తిరుపతిలో చిత్తూరు పరిసర ప్రాంతంలో చంద్రబాబు గారి పర్యటన ఉంది, ఈయన లేడు. మళ్ళీ ఏదైనా కార్యక్రమం తొక్కిసలాట్ అయితే, ఎందుకంటే గతంలో 2000 మంది డిప్లాయ్ చేసినప్పుడు పోలీసులు లేరు. అందుకే ఐజీ గారి రిక్వెస్ట్కి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాయిదా వేసుకోబోతుంటే ఆయన 9వ తారీఖు వెళ్ళండి అని చెప్పారు. ఇది కనుక జరుగుంటే ఆయనకి 2000 మంది కావాలి, ఈయనకి ఎంత లేదన్నా 1000 మంది ఇస్తారు, మీరు గమనించండి. కానీ హైవేలు నిరోధించడానికి ఇస్తున్నారు. కానీ ఇదే ఈయన చుట్టూ రోప్ పార్టీలు ఉంటే ఇలా ఉంటుందా? అంచేత వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుల సమస్యల మీద చిత్తశుద్ధ అంటే మీకు ఎప్పుడైతే శాశ్వత పరిష్కారం పట్ల ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సెకీ ఒప్పందంతో ₹2.45 ఏదైతే తీసుకొచ్చాడో 25 సంవత్సరాలు ఉచిత విద్యుత్కి పంచవర్ష ప్రణాళిక వేసుకున్నాడు. ఇది తండ్రి లెగసీలో నడవడం అంటే. ఇంకోటి ఆరోగ్యశ్రీ పరిరక్షణ కోసం 17 మెడికల్ కాలేజీలు పెట్టి ప్రతి జిల్లాలోకి ఇస్తే వీళ్ళకి ఒళ్ళొంగక చేత కాక ఏడాది వదిలేసి అస్సలు ఏంటి తెలియని ఓ పిఏ స్థాయి నుండి తీసుకొచ్చి గెలిపించి ఆరోగ్య మంత్రి ఇస్తే విజన్ లేదంటారా చంద్రబాబు నాయుడు? విజన్ ఉంది, కానీ వెనకాతల కొమ్ము కాసే వాళ్ళు కావాలి. రాజశేఖర రెడ్డి లేటాడు, నెక్స్ట్ కిరణ్ కుమార్ లేటాడు, రోసే లేటాడు, కేసీఆర్ లేటాడు ఉంటే వీళ్ళు విజన్లో బ్రహ్మాండంగా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒళ్ళొంగదు. మీకు అది తెలుసుకోవాల్సిన విషయం. విజన్ 2020లో ఫిజికల్ ప్రెజెన్స్ లేకుండా దాని మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే ఏకైక వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఈ రోజు ఏ రోజైతే మామిడికాయ రైతుల వెతల విషయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి వీళ్ళు కనీసం డైలాగ్ ఓపెన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కాబోయే అధ్యక్షుడు వీళ్ళకి ఏదో భయం ఉంది. ఎందుకంటే బీజేపీ పట్ల వీళ్ళు గమనిస్తే మీకు తోలుబొమ్మలు అట్లా ఉంటాయి. పవన్ కళ్యాణ్ అక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు నువ్వంటే ఆడికి వెళ్ళి ప్రచారం చేసి వస్తుండు ఆ సందర్భ పేలాపలతో. లోకేష్ మొన్న పిలిచారు, అమ్మఒడు ఎవరిని అడిగిన ఇచ్చావంటే ఇప్పటికి సమాధానం లేదు. లేదా విద్యాశాఖ మంత్రి హోంమంత్రిని కలడం ఏంటి? మళ్ళీ మన ఎవరైనా చర్చించండి. విద్యాశాఖ మంత్రి గతంలో ఆదిమూలపు ఐఏఎస్ కూడా అవసరాన్ని పోయాడు హోమ్ మినిస్టర్ దగ్గరికి అడగండి. ఎందుకు పోలే? ఆయన పోయేది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి హోంమంత్రి ఎందుకు కలుస్తాడు? ఆయన చేతిలో ఏదో బుక్లు ఉన్నాయి కదా. ఏమి కాదు, ఇది బుక్లు వాళ్ళ బ్యాగ్లు చెప్తే తిరిగిపోయి పడిపోయిన పిల్లలకి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీకు ఏదైతే ఉందో మీకు మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి చెప్పకుండా, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో ముట్టుకోలే, వాళ్ళకి చెప్పకుండా అమ్మ కూడా ఎప్పుడైతే ఇచ్చారో మేము ఇచ్చిన 1,70,000 కోట్ల నుంచి ఏ ప్రాతిపదికన డబ్బులు ఇచ్చావు సార్, వాళ్ళ బడ్జెట్లో పెట్టి నువ్వు తక్కువ ఇచ్చావు సార్ అని నాకు చెప్పి ఇచ్చావా అన్న దాని మీద క్లాస్. ఇంకొక కుమారస్వామి గారు రైతుల దృష్టిలో కింగ్ అవుతారన్నారు. వాళ్ళ నాన్నగారు దేవేగౌడ గారు రైతు నాయకుడు దేవిలాల్ గారికి సమకాలి. మరి కుమారస్వామి గారు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేశారు.
కాబట్టి రైతు నాయకుడు కాబట్టి రైతుల రైతుల మేలు గురించి ఆలోచిస్తున్నారు. కోరేవాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కాబట్టి సినిమాల గురించి ఆలోచించారు. అలా కాదు. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎలా రిలీజ్ చంద్రబాబు అవ్వాలి, గారి ఎలా గురించి రిలీజ్ చెప్తాను. చేయించుకోవాలి. చంద్రబాబు గారు క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటారు ప్రతి ఒక్కటి, అంటే హైటెక్ సిటీ నుంచి ప్రతి ఒక్కటి క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటారు ఆయన. అన్న మీరు ఇక్కడ ఈ మధ్య- పాయింట్ వదిలేశారు మీరు. ఈ మధ్య ఈయన జరిగిన- రైతు వ్యతిరేక కాబట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ లెగసీలో పనిచేస్తుంది కాబట్టి కుమారస్వామి ఆ పనిచేసి నచ్చరు. వీళ్ళు రైతు వ్యతిరేకులు కదా. ఈ మధ్య జరిగిన కుమారస్వామి రాసినట్టు పవన్ కళ్యాణ్ రాసిన అయితే చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకుని రాసిన ₹4 ఎక్కువ వచ్చి అనుకోండి, ఇది మన ప్రైమరీ మోటో డిస్టర్బ్ అయిపోయింది. మనం రైతులు వ్యతిరేకులు కదా, ఆ లెగసీని ఎలా కంటిన్యూ చేయాలి అందే ఆగిపోయింది. ఈ మధ్య క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ప్రసంగిస్తా, సాయంత్రం అయిపోయింది, సగం మంది వెళ్ళిపోయారు, అందరూ రైతులు అంతా వెళ్ళిపోయారు, మీరు నాకు తెలుసు మీరు పాలు పితుకోవడానికి టెన్షన్ గా ఆ టైంకి వెళ్ళిపోతారు, మీరు ఈ పాలు పిండుకోవడం కూడా నేను తీసుకొచ్చింది అని నేను నేర్పించింది. నేను నేర్పించింది అంటాడు. అంటే లాస్ట్ కి బర్రెలకు పాలు పిండుకోవడం అనేది కూడా ఏదో కార్టూన్ యుగాలుగా వస్తా ఉండేది. బర్రె ద్వాపర బాధపడుతోంది. యుగంలో శ్రీకృష్ణుడి కాలం నుంచి వస్తానేదని ఈరోజు అది కూడా క్లెయిమ్ చేసుకుంటారు. కార్టూన్ ఏదో చంద్రబాబు నాయుడు కార్టూన్ జస్ట్ జోక్ కాదు కదా, ఆ జోక్ నవ్వుకోవడం కోసమే. చంద్రబాబు నాయుడు గారు ఆ డైలాగ్ చెప్పగానే రైతుకు చెప్తున్నాడు, పాలు బెతకడం నేనే నేర్పించాను. బర్రె అంటోంది, నేను పేడేయడం కూడా మీరే నేర్పించారు. ఏదో కార్టూన్ చూసా. అలా కాదండి, అసలు నాకు Just తెలియదు. joke అన్నమాట. ఇంట్లో మనందరం పాలు పెరుగు తిని బతికాం కదా, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఆవు బెర్ర ఏదో ఒకటి ఉంటుంది, దాంట్లో పిండుకొని వచ్చింది కదా జీవితం. అది కూడా నేను నేర్పానంటే రైట్. సురేష్ గారు, అసలు ఏంటి తిరుపతిలో పరిస్థితి? రేపు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఉందంటే విపరీతమైనటువంటి ఆంక్షలు. ఇది 375 మంది వైఎస్ఆర్సీపీ నేతలకు ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చినట్టు మన దగ్గర ఉంది. రెండోది, ఆంక్షలు ఉల్లంఘిస్తే అందరిపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని కూడా పోలీసులు బెదిరిస్తున్నారని. అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఈశ్వర్ గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు. నమస్తే సార్. మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతుల దయనీయ పరిస్థితి ఈ రకంగా ఉండడం అనేది ఎంతో బాధాకరం. మాటకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు విజన్ 2047 అని, ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ గురించి మాట్లాడతారు. మరి ఆయన చెప్పేది కూడా నేను రేపేం జరుగుతుందో ఈ రోజు ఊహించగలిగేవాడిని అంటారు. ఆయన పదే పదే చెప్పేవాడు దేశంలోనే నా అంత అనుభవ రాజకీయ నాయకుడు లేరు అని, నేను చాలా సీనియర్ మోస్ట్ 40 years ఇండస్ట్రీ అని చెప్తారు. మరి వారు ఈసారి 4వసారి కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతటి అనుభవజ్ఞుడిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలోనే ఈరోజు రైతులకి ఈ రకమైనటువంటి దయనీయ పరిస్థితిని కల్పిస్తున్నాడంటే ఆయన అనుభవం నిజంగానే కేవలం మాటలక, లేదంటే నిజంగానే ఆయన అనుభవజ్ఞుడు అన్నది ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పదే పదే నేను 10 ఏళ్ళు అయింది అయినా నాకు అనుభవం లేదు, అనుభవజ్ఞుడు రాష్ట్రానికి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇదే అనుభవం అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఏడాది కాలంగా ఏ రైతుకు కూడా సరైనటువంటి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. పొగాకు రైతులు, పత్తి రైతులు, వరి ధాన్యాన్ని పండించేటువంటి రైతులు, నిమ్మ రైతులు, అరటి రైతులు, ఈరోజు మామిడి రైతులు, సరే వీళ్ళకి న్యాయం జరగడం లేదు. ప్రజలకి తెలిసి ఈరోజు కనీసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేసేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు వద్దకు వస్తుంటే పోలీసులే సాక్షాత్తు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులుగా వ్యవహరించేటువంటి తీరు ఈరోజు జిల్లాలో ఉంది. ఎస్పీ గారు మీడియా సమావేశాన్ని నిర్వహించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం మీద దృష్టి పెడుతున్నారో, ఇక్కడ కార్యకర్తల్ని సమాయత్తం చేస్తున్నారో, లేదా రైతులు ఎవరైతే బాధలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి రావడానికి వాళ్ళని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ఈ కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టాం. వాళ్ళు ఆంక్షలను అతిక్రమిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి బాహాటంగా చెప్పేటువంటి పరిస్థితి చూస్తుంటే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నామా లేదా అన్నది అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. అంటే మీరుండే ఏరియా, మీ కాలనీ, మీరున్న ప్రాంతంలో మీతో పాటు ఒక 1000 మంది వచ్చారనుకోండి, మీ పైన ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? మరి అదే ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ గారే సెలవిచ్చారు. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు వచ్చిన సమాచారం మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేయమని చెప్పి సూచనలు వచ్చాయని చెప్పి ఇంటెలిజెన్స్ నుంచి కాల్స్ అందరికీ అందుతున్నాయి. కాల్ రావడం జరిగింది. ఎవరైతే ప్రధానటువంటి శ్రేణి నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేయమని చెప్పి
ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చాయని చెప్పి ఇప్పుడే అందినటువంటి సమాచారం. ఓకే. అంటే ఏ రకంగా ఉందంటే ఈరోజు రైతుల బాధ ప్రజలకు తెలియజేయాలి, ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తేవాలి, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే దానిని కూడా రాజకీయ కోణంలో చూస్తూ ఈ రకమైనటువంటి ఆంక్షలు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. మరి వీళ్ళు చెప్తున్నట్టు సింపుల్ లాజిక్ ఒకటి చెప్పండి సార్. వీళ్ళు చెప్తున్నట్టు నిజంగానే మామిడి రైతులకు ఏ కష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అనవసరంగా ఇప్పుడు వాళ్ళ కన్నీళ్లు దూస్తున్నారు అనుకుంటే 260 కోట్లు కావాలని అచ్చెన్నాయుడు గారు, 130 కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లేఖలు రాస్తున్నట్టు? మరి ఏ ప్రాబ్లం లేకపోతే ఎందుకు కేంద్రానికి మొరపెట్టుకుంటున్నారు అని నాకు అర్థం కావట్లేదు. గమనించాల్సిన ఎప్పుడైతే ఇక్కడ రైతుల కష్టాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రపంచానికి తెలియజేసిందో ఈ ప్రభుత్వంలో అప్పుడు చలనం కలిగింది. వాళ్ళు 4 రూపాయలు కంటి తురుపు చర్యగా ప్రకటించారు. ఆ 4 రూపాయలు కూడా బాండ్లను ఇస్తాం, దానికి సమయాన్ని తీసుకుంటామని చెప్పి కాలయాపన చేశారు. వాళ్ళు 8 రూపాయలు ఏదైతే పల్ప్ ఫ్యాక్టరీలకు చెప్పారో పల్ప్ ఫ్యాక్టరీలు దానికి అంగీకరించలేదు. అధికారులు కేవలం చెప్తున్నారు మాటలు, కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. 8 రూపాయలకు కూడా 8 రూపాయలకి తీసుకోవట్లేదు అక్కడ. గందరగోళమైనటువంటి పరిస్థితి. అక్కడ 8 రూపాయలకి ఈ ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకోవట్లేదా? 2 రూపాయలకే తీసుకో. ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోలేదు సార్. 2 రూపాయలు 3 రూపాయలకి రైతులతో బేరసారాలు చేస్తున్నారు పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళు. 2 రూపాయలు తీసుకుంటా, ఇది క్వాలిటీ తగ్గిపోయింది, 3 రోజులు 4 రోజులు నిరీక్షింపజేసి రోడ్డు మీద పెట్టి ట్రక్కుల్లో పెట్టింపజేసి వాటి నాణ్యత తగ్గిపోయింది, ఇవి తీసుకోమనేస్తున్నారు. సమయానికి తీసుకొచ్చినప్పుడు రైతులు తీసుకొచ్చినప్పుడు వారి దగ్గర పంట తీసుకోకుండా వాళ్ళని 3 రోజులు 4 రోజులు అక్కడే నిరీక్షింపజేసి ట్రక్కుల్లో ఆ పంట అంతా నిల్వ ఉండి నాశనం అయిన తర్వాత 2 రూపాయలు 3 రూపాయలకి బేరసారాలు చేస్తున్నారు సార్. వాళ్ళు దానికి అంగీకరించకుండా రేపటి జగన్మోహన్ రెడ్డి గారు సరిపోక అక్కడే పారబోసి ఆవేదన చెందుతున్నారు. రైట్, రేపటి జగన్మోహన్ రెడ్డి గారి టూర్ గురించి చెప్పండి. దాదాపు 170,000 టన్నులు ఇంకా పంట తీసుకొని పరిస్థితి జిల్లాలో. ఈ రకంగా ఉంది జిల్లాల పరిస్థితి. అది కూడా రేపు టూర్ సక్రమంగా జరుగుతుందా, అడ్డంకులతో ఆగుతుందా, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? రేపు టూర్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు చెప్పండి. ఖచ్చితంగా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు, స్వచ్ఛందంగా ఎదురు చూస్తున్నారు సార్. పోలీసులు అయితే 500 మందికి అనుమతి ఇచ్చారు. ఎక్కడ కూడా ద్విచక్ర వాహనాలు రాకూడదు, ప్రైవేటు వాహనాలు రాకూడదు, పార్టీ శ్రేణులు కనపడకూడదు అని చెప్పి ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం పోలీసులకు పూర్తిగా సహకరిస్తాం, మీరు రైతుల బాధని జగన్మోహన్ రెడ్డి గారు వినేలాగా వారిని కలిసేలాగా చూడండి అని చెప్పి పదే పదే కోరుతున్నప్పటికీ కూడా ఎన్ని ఆంక్షలు విధించినా రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు సార్. రైట్, ఇక్కడ నాయకులు ఆపినా కూడా ఈ పర్యటన ఆగేటువంటి పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా రైతులు పెద్ద ఎత్తున ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం జిల్లాలో పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఆంక్షలేంటి, రౌడీ షీటు ఓపెన్ చేస్తామని బెదిరింపులేంటి, 375 మందికి నోటీసులు ఇవ్వడం ఏంటి, పైగా ఇప్పుడు సురేష్ గారు చెప్తున్న దాని ప్రకారం గృహ నిర్బంధం చేయమని కూడా ఆర్డర్స్ అందాయని. అవునండి, ఇది తాము వెళ్తే జనం రారు, చంద్రబాబు వెళ్ళినా లోకేష్ వెళ్ళినా ప్రజలు ఎవరు కూడా మోసగాళ్ళు వచ్చారు, ఏమంటారు పారా హుషారు బయటికి రాకండి అనేసి అటువంటి పరిస్థితుల్లో వారి పరిస్థితి ఉండగా ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే వేల మంది జనం స్వచ్ఛందంగా వస్తుంటే కేంద్రం దృష్టిని కూడా ఆకర్షించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈరోజు జగన్ ని తమ సంరక్షకునిగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. పైపెచ్చు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈవీఎంల ద్వారానే గెలిచాడు చంద్రబాబు అని ఫిక్స్ అయిపోయారు. అంతేనా? 100%. మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఎక్కడ పోయాయి, నేను ఎక్కడ పోయి అడిగినా మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఎక్కడ పోయినాయి. సో ఈ మధ్య డిబేట్ కూడా జరుగుతూ ఉంది. మీకంటే రాత్రి 6-10 నుంచి దాని 68% ఏదో అంటే 12.5% అంటే 55 లక్షల ఓట్లు అదనంగా ఎక్కడి నుంచి వచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది ఈవీఎం ప్రభుత్వము, ఈవీఎం ముఖ్యమంత్రి అని భావిస్తా ఉన్నారు. జగన్ గెలిచాడు, మమ్మల్ని మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. ఒకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సమాజము ఏదైనా ఎటువంటి మోసాన్ని ఒప్పుకుంటారు, కానీ తమ ఓటు హక్కును తాను వినియోగించుకున్నా కూడా ఆ ఫలితం తారుమారు చేసేటువంటి ఈ పరిస్థితిని అయితే ఒప్పుకోదు. ఖచ్చితంగా సమాజం తిరగబడుతుంది, దాని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది. అందుకే అంతే కదా, మాకు జనం ఓట్లు వేసారా, జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి, ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి నుంచి
మేము అధికారం తస్కరించగలిగాము. అవును. మాకు జనంతో పని ఏముంది, మళ్ళీ మాకున్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మేము మేనేజ్ చేయగలిగేటువంటి పరిస్థితి మాకుంది, మా దగ్గర డబ్బు ఉంటే చాలు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం. ఇటువంటి ఆలోచన ఉంది. ఒకటే రాష్ట్ర మీడియాను కానీ నేషనల్ మీడియాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజు ఈ మీడియాను ఆకర్షించుకోకుండా అడ్డుకట్టవేయాలి. కేంద్రం గమనిస్తోంది నిజంగానే 100%. బీజేపీ మాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అమాంతంగా కూడా ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది. రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి. ముందే కులం అంటే పాపం చాలా సామాజిక వర్గం మీద ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి అలాంటి ఆవిడే పాపం అలా అనడం అనేది చాలా నెక్స్ట్ డే పశ్చాత్తాపం ఎంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చిందో తెలుసు కదా. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరగకోకుండా, అంటే ఆయన ప్రజల్లో వెళ్ళకోకుండా ఆయన్ని కట్టడి చేయాలి. ఆయనకు సంబంధించినటువంటి ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేయాలి. ఆయన పైన లేని కేసులు పెట్టాలి. ఆయన వెంట నడిచే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మాబోటి వాళ్ళు నియోజకవర్గాల్లో నాయకత్వం వహిస్తున్న వాళ్ళని ఊర్లు ఇడిపించాలి కేసులు పెట్టి. జగన్ గారు వచ్చినప్పుడు జనం వస్తే జనం మీద కేసులు పెట్టారు. రాప్తాడులో దాదాపు 170 మంది మీద కేసులు పెట్టారు జగన్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత. ఆ ఒక్క హెలికాప్టరు ల్యాండ్ అయిన తర్వాత ప్రజలు కట్టలు తెంచుకొని ముందుకు వచ్చేసారు. పోలీసుల భద్రతా వైఫల్యాన్ని వాళ్ళు ఒప్పుకోకుండా ఆ భద్రతా వైఫల్యానికి కారణం మేమని మా మీద నెట్టడానికి నన్ను ఏవన్గా పెట్టి దాదాపు 170 మంది మీద కేసులు పెట్టారు. ఇదే ప్రతి చోట కూడా రిప్లికేట్ చేస్తూ ఉన్నారు. మీరు తెనాలి వెళ్ళినా లేదా మీ గుంటూరు మిర్చియార్డికి వెళ్ళినా, పోనీ ఎక్కడికి వెళ్ళినా కూడా, రేపు చిత్తూరుకి వెళ్ళినా కూడా అటువంటి పరిస్థితి, బంగారుపల్లెం వెళ్ళినా కూడా అటువంటి పరిస్థితి. మరి ఈ ఆంక్షలు పెట్టకపోతే కేంద్రం పిలిపించేటువంటి పరిస్థితి, జనం కనపడకోకుండా చేయకపోతే కేంద్రం చంద్రబాబును పిలిపించేటువంటి పరిస్థితి. మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో? సో అటువంటి పరిస్థితి రాకోకుండా ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఎంత అణచివేత మీరు ప్రయత్నం చేస్తారో, ప్రజాస్వామ్యం అనేది స్ప్రింగ్ లాంటిదండి. ప్రజాస్వామ్యం అనేది స్ప్రింగ్ లాంటిది. మీరు ఎంత తొక్కితే అంతే వేగంగా తిరిగి వెనక్కి కొడుతుంది. కాబట్టి ప్రజల్ని ఆపడము ఎవరి తరము కాదు. ఇందులో చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీకి ఇచ్చినటువంటి నోటీస్ ఇది. నోటీసులు అందుతున్నాయి. 375 మందికి ఇచ్చారన్నారు కదా, ఇది ఒక నోటీస్. ఇందులో రాప్తాడు అంశాన్ని కూడా ప్రస్తావించున్నారు. ప్రస్తావించారు. మీరు ఎవరైనా సరే జనం సమీకరణ, మీరు ఎవరైనా అక్కడ కనిపించారంటే మీ పైన యాక్షన్ ఉంటుందనేసి. నేను ఒకటి చెప్పనండి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళు ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడం, వాళ్ళు ఏమన్నా చెప్పనండి, నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందని. మీరు ఎవరిని ఆపాలని చూస్తా ఉన్నారు, ఎవరిని ఆపాలని చూస్తున్నారు? ఈ దేశంలో ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ పొత్తులు లేకుండా అధికారంలోకి రాని పరిస్థితి 30 ఏళ్ళుగా చూసాం. మరి గత 2010లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పొత్తులు లేకుండా సింగిల్గా అధికారంలోకి వచ్చినటువంటి మొగోడు జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 100 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గుండెలు ఆగిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. ఈ రోజుకి కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు గమనిస్తే, తెలంగాణ తీసుకోండి, పోనీ తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ లేదా ఏ ఇతర లీడర్ల గురించి కానీ ఎటువంటి సర్వే సంస్థ అయినా, పాపులర్ లీడర్ ఎవరైనా సర్వే చేయించమనండి, కేసీఆర్ గారికి అటో ఇటో ఫస్ట్ ప్లేస్లో రాజశేఖర రెడ్డి గారే ఉంటారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో జరిగే, ఆయన చనిపోయిన తర్వాత ఆత్మహత్యలు జరిగాయి. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అక్కడ వస్తున్నది. అందులోనే గాయపడ్డ సింహం జగన్మోహన్ రెడ్డి గారు, గాయపడ్డ సింహము. ప్రజలు మోసానికి గురి అయినటువంటి ఆగ్రహంతో ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి గురించి ఏముంది ప్రజల్లో ఇమేజు? ఆ రోజుల్లో మన బాసర సరస్వతీదేవిని కొలిచి అక్షరాభ్యాసం మొదలు పెడతాం మన పిల్లలకి. మరి ఆ సరస్వతీదేవి అనుగ్రహము ఆ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చేసి ఆ పిల్లల్ని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గొప్ప స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు చేసినటువంటి పరిస్థితి సరస్వతి పుత్రుడిగా రాజశేఖర రెడ్డి గారిని కొలుస్తారు. మరి అదేవిధంగా మనం రామాయణంలో మనం గమనిస్తే రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడతాడు. ఆంజనేయుడు నువ్వే మాకు శరణనేసి అందరూ ఆయన స్తోత్రిస్తే ఆంజనేయ స్వామి అమాంతం లంఘించి వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చి లక్ష్మణుని బతికిస్తాడు. మరి ఈరోజు లక్షలాది మందికి చావుకు అడ్డంగా నిలబడి వారి గుండెలు ఆగకుండా కాపాడినటువంటి, మరి ఆరోగ్యశ్రీ లాంటి, సంజీవిని లాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి అపర చిరంజీవి
ప్రజల గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయినటువంటి రాజశేఖర రెడ్డి. హనుమంతుడు ఆయన కుమారుడు వస్తా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉంది మీకు. ఆయన కుమారుడు వస్తా ఉన్నాడు. ఈరోజు వస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి. నీలాగా ప్రజల్ని రైతుల్ని మోసం చేసి మీరు పాడి రైతుల కష్టాల మీద మీరు లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాదు అక్కడ వచ్చి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకుంటే ఈరోజు ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారంటారు. కేసీఆర్ గారు ఏమంటారు? 104, 108 అనేది మనం ఈరోజు ఆ కుయి అనేది హారని వినిపిస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారంటారు. మరి కేటీఆర్ గారు ఏమంటారు? ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారంటారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమంటారు? 4% రిజర్వేషన్ ఇచ్చిన రాజశేఖర రెడ్డికి మేము ఆజన్మాంతం ముస్లిమ్స్ అంతా రుణపడి ఉంటామని మాట్లాడుతున్నాం. మరి పక్క రాష్ట్రంలోనే ఇంతగా ఆయనను వ్యతిరేకించిన నాయకులే ఈరోజు ఆయనను మెచ్చుకుంటా ఉంటే, రాజశేఖర రెడ్డి గారి శత్రువులే ఆయన చావుకు కన్నీరు పెట్టినటువంటి పరిస్థితి ఉంటే, అటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు వస్తే మీరు ఆపగలుగుతారా? మీ పిచ్చి కాదా ఇది? ఇంకోటి చెప్తానండి, ఈరోజు ఎవరు ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశానికి సత్యనారాయణ వ్రతం చేస్తాం. 40 లక్షల ఇల్లు కట్టించిన రాజశేఖర రెడ్డి ఫోటో సత్యనారాయణ వ్రతంలో ప్రతి ఇంట్లో కూడా దేవుని ఫోటో పక్కన పెట్టుకొని గృహప్రవేశాలు చేశారు. మరి ఇటువంటి మహానుభావాన్ని పుత్రుడు జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదలకు పంచినటువంటి గొప్ప మనసున్న నాయకుడు ఆయన వస్తా అంటే ఈరోజు ప్రజలను అడ్డుకోగలుగుతారా మీరు? సాధ్యమవుతుందా? మీ మూర్ఖత్వం కాకపోతే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ని అడ్డుకునే అంశానికి సంబంధించి చెప్పండి. ఆంక్షలు ఉల్లంఘిస్తారు, రౌడీ షీట్లు అంట, 375 మందికి నోటీసులు అంట, గృహ నిర్బంధాలంట, ఏంటివన్నీ? తెంగరతనం కాకపోతే ఇప్పుడు 500 మందికి పర్మిషన్ ఇచ్చారు. 500 మందిలో ఈ మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జీలు 500 మంది కాన్వాయ్లో ఉన్నారు. ఎవరి మీద ఓపెన్ చేస్తారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీళ్ళు ఆల్రెడీ ప్రొయాక్టివ్గా వెళ్ళారు అనుకోండి, దానికి సురేష్ లాటాడు 10 మందిని వేసుకుని వెళ్ళాలి. ఈయన ఆల్రెడీ ఒక డిఫరెంట్ మెకానిజం, సొంత ఊర్లో ఆపాటి లేకుండా రాత్రి ఎక్కడో రే చెట్టు కింద ఉండాలో కూడా తెలియకుండా ఊర్లో ఉన్నారంటే ఇంకా అంతకన్నా. ఇవన్నీ తెలిసి కూడా ఏంటంటే నాకు ఒకరు చెప్పారు, అది నేను పాటించాలన్నట్టు ప్రయత్నిస్తే పోయేదే ఉండదు. నాకు మా మిత్రుడు ఉత్తరాది శ్రీనివాస్ అంటాం మేము, బ్రహ్మాండంగా రాశాడు సార్. ఇందాక మా ప్రకాశాన్ని చెప్తుంటే మేము కూడా భావోద్వేగానికి మా మిత్రుడు రాసింది చదవాలనిపించింది. ఎలా అంటే కొందరు అల్లాని ప్రార్థిస్తారు, మరి కొందరు రాముడిని ప్రార్థిస్తారు, ఇంకొందరు జీసస్ని ప్రార్థిస్తారు. కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్నాడు, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకున్నాడు, ఒక ఉచిత కరెంటు అందించిన రైతు గుండెల్లో పెట్టుకుని, ఇందాక అన్న చెప్పినట్టు ఇంట్లో పటం పెట్టుకుని పూజించే అంత దైవాంశ సముద్రుడు రాజశేఖర రెడ్డి. అలాంటి కొడుక్కి ఆయన కూడా ఎవరికి అడగలే. అన్న చెప్పినట్టు 3 లక్షల కోట్లు ఏమీ కాకుండా బడ్జెట్ ఉన్నారా, ఇలా ప్రజల యథాన్ని పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రజలే సర్వం ఇచ్చిన అతనికి ఇవాళ అదే ప్రజలు రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో అన్న నువ్వు ఇచ్చింది మేము తీసుకున్నాం కానీ మేము ఓటేయలేదు ఆయనకి చెప్పడానికన్నా ఓటేసినా ఏమైందో తెలియదు అన్నట్టు వాళ్ళు నిస్సహాయ స్థితిలో వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు దీనికి స్వచ్ఛందంగా తరలిస్తారు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు మనం ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి చేయడు సార్, ఆయన నమ్ముకున్న శ్రేణులు కూడా ఆయనను ఓదార్చడానికి వస్తారు. అది ఏదో రూపంలో వచ్చి చెప్తారు, అన్న మీకు నేను ఓటేసినా ఆ దిక్కుమాల మిషన్ ఏడు చేసిందో మాకు తెలియట్లే. అదంతా వేరే సంగతి సార్, మిషన్ల మీద చర్చ అనవసరం. రేపు ఆయన వెళ్ళే దగ్గర 500 మందికి పర్మిషన్ ఉంది. ఈ మున్సిపల్ చైర్మన్ వెనకాల కారులో కూర్చుంటే సంపి జైలుకి వెళ్ళిపోతారా? రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? 500 లిస్ట్ ఇవ్వమనండి. అక్కడ ఉన్న 7 ఎందుకంటే తిరుపతిలో ఒక పార్లమెంటు 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 7 ఇవ్వండి ఫస్ట్. వాళ్ళ శ్రేణులు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ క్యాడర్ అందరూ ఇచ్చి 500 మందిని ఇల్లే రెడీ చేశారు అనుకోండి, కాన్వే వస్తుంది, ఫాలో. నెక్స్ట్ ఇంకేంటి ఆ తోవలు వెళ్తున్నాడు రే మా వాళ్ళు ఎట్టు వచ్చినప్పుడు వీళ్ళు చెప్పేది హైవేలో పోలీసులు ఎట్టి జేమ్స్ బాండ్ సినిమా చూపిస్తే మన నంబర్ రాంబాబు మహా అయితే బ్యారికేడ్ తీశాడు, బ్యారికేడ్ తీయక మునిపి వాళ్ళు పొలాలు కట్టినప్పుడు పోయారు. రాప్టర్ ఆల్రెడీ మా ప్రకాశాన్ని చూపించాడు ఎలాగొస్తారు జనాలు. రైట్ సురేష్ గారు కంక్లూడ్ చేయండి. పర్యటనలో ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరిపైన కేసులు పెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విపరీతంగా కేసులు. పేర్నాని గారిని చూసాం కదా, ఆ గుంటూరు పర్యటనకి ఆయన రాలేదు, అయినా సరే ఆయన పేరు పెట్టేశారు. ఈ విధంగా కేసులు పెట్టడం ద్వారా రేపు కూడా వందలాది కేసులు నమోదు కాబోతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే కేసులు మాత్రమే ఉండబోతున్నాయా? ప్రాబ్లం సొల్యూషన్ ఉండదు కానీ కేసులు మాత్రం. సార్ ఆల్రెడీ ఈ పరిణామాలపైన అత్యవసర సమావేశం నిర్వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. కేసులున్నా, పోలీసు లాఠీ దెబ్బలు తగిలినా, తుపాకులతో బెదిరించినా ఎవరు కూడా ఆగేటువంటి ప్రసక్తి లేదని చెప్పి కరాఖండిగా కరుణాకర్ రెడ్డి గారు ఇందాకే ప్రకటించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ సీనే ఉంటుందా రేపు? రేపు ఆ సీనే ఉంటుందా? రేపు అలాంటి సీనే చూస్తామా? ఎన్ని ఆంక్షలున్నా జనం రావడం ఖాయమా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖాయమా? ముమ్మాటికి ఇప్పటికే ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో ఈ పంట నష్టం వలన వాళ్ళు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి మార్కెట్ యార్డ్కి తరలి వస్తున్నారు. ఇప్పటికే
ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఇప్పటికే స్టార్ట్ అయ్యి రైతులు అక్కడ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఏ పార్టీ నాయకుడు లేరు సార్ అక్కడ. ఏ నియోజకవర్గ పార్టీ నాయకుడు కూడా. వెరీ నైస్. చిత్తూరు నియోజకవర్గం కానీ, తిరుపతి నియోజకవర్గం కానీ, Yes. లేదా పూతలపట్టు నియోజకవర్గాన్ని ఏ నాయకుడు లేనప్పటికీ కూడా రైతులు వస్తున్నారు స్వచ్ఛందంగా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలుసుకొని. రైట్ రైట్ రైట్. ఈరోజు అలాంటి పర్యటన ఆగుతుంది ఆంక్షలతో అంటే నేను సురేష్ ఎటువంటి గారు పరిస్థితుల్లో- సురేష్ గారు మీరు అన్న. అసలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారికి ఈ రాష్ట్రం అంతా, తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా భక్తులు ఉన్నారు. ఏ స్థాయి భక్తులు ఉన్నారో ఒక ఉదాహరణ చూపిస్తా. ఈరోజు మా చిన్నాయన ఒక ఆయన, మా నాయన పెదనాయన కొడుకు ఒక ఆయన చనిపోయాడు, రామ్మోహన్ రెడ్డి అని. ఆయన రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర 40 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు, ఆయన స్టేట్మెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి బుక్కులు చేశాడు. ఆయన తన చివరి రోజుల్లో ఒక మెసేజ్ నాకు పెట్టాడు, మీకు ద్వారా తెలియజేస్తా. ఓకే ప్రకాష్, నీ ఫ్యూచర్ పొలిటికల్ లైఫ్ బాగుండాలని డాక్టర్ వైఎస్ఆర్కు మొక్కుకుంటున్నా అన్నాడు. బా. రాజశేఖర రెడ్డి దేవుడుగా కొలిచేటువంటి పరిస్థితి. ఏమి ఆయనకు పిల్లలు లేరు, ఏం లేరు. మరి ఇటువంటి భక్తులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి గురించి. నువ్వు నేను ఆలోచన చేయాల్సిన పనిలే. జగనన్న వస్తా ఉన్నాడంటే ఆటోమేటిక్గా కదిలిరమ్మని ఒక పిలుపునియండి, లక్షల మంది, వేల మంది వస్తారు. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ రెడ్డి గారు, అలాగే ప్రసాద్ గారు, సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.